భూమి ఎంతో ప్రేమగా గగన్ కళ్ళల్లోకి చూస్తూ తనకి అన్నం తినిపించడంతో గగన్ పూర్తిగా భూమి ప్రేమలో పడిపోతాడు. అమ్మో, ఈ భూమి కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తన కళ్ళల్లోకి చూడకూడదు. చూస్తే మళ్ళీ ప్రేమలో పడిపోతాను అని చెప్పి గగన్ అనుకుంటాడు. భూమి గగన్కి అన్నం తినిపించేసిన తర్వాత కిందకు వస్తుంది. అలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ శారద దగ్గరికి రావడంతో అప్పుడు శారద, అమ్మ భూమి, వాడికి అన్నం తినిపించడం పూర్తయిందా, తిన్నాడా అని అడుగుతూ ఉంటే, తినేశాడు అత్తయ్య. మీ అబ్బాయి పైకి మొండిగా కనిపిస్తాడు కానీ చిన్న పిల్లాడి మనస్తత్వం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరు ఇలాగే నాకు కోఆపరేట్ చేస్తే త్వరలోనే మీ అబ్బాయికి దగ్గరైపోతాను అని భూమి అంటూ ఉంటే, తప్పకుండా చేస్తానమ్మా, మీరిద్దరూ ఒకటవ్వాలనే కదా నేను కోరుకునేది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అత్తయ్య, ఇంకొక ప్రాబ్లం. రేపు ఉదయం నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ సూర్యను కలవాలి. ఆ సూర్యకు అసలే ఆవేశం, కోపం ఎక్కువ. బావ అతన్ని కొట్టాడని అతను మనసులో పెట్టుకొని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఎలాగైనా సరే అతన్ని బ్రతిమిలాడో కాళ్ళు పట్టుకొని బావను కాపాడుకోవాలి. ఈ విషయం బావకు తెలియకూడదు అత్తయ్య. ఉదయాన్నే నేను గుడికి వెళ్తున్నానని చెప్పి ఆ సూర్యను కలుస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును కదా, ఈ విషయం నేను మర్చిపోయానమ్మా. ఎలాగైనా సరే వాడిని నువ్వే కాపాడాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేను చూసుకుంటాను కదా అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి భూమి ఎలాగైనా సరే ఆ సూర్యను కలవాలని చెప్పి గదిలోకి వచ్చేస్తుంది. మరోవైపు కృష్ణప్రసాద్ ఇంటికి తిరిగి రావడంతో అప్పుడు శరత్చంద్ర ఎక్కడ మీరాకి కృష్ణప్రసాద్ తను షూట్ చేసిన విషయం చెప్పేస్తాడేమోనని భయంతో వణికిపోతూ ఉంటాడు. అప్పుడు మీరా కృష్ణప్రసాద్కి దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చిన తర్వాత, ఏవండి, అసలు నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసు కదా, మరి అంతలా ప్రేమించే నన్ను, చెర్రీని, బిందు, ఇందులను వీళ్ళందరినీ కూడా వదిలేసి ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసి అలా ఎలా చనిపోవాలనుకున్నారండి? మీరు దూరం అయితే నేను ఏమైపోతాననుకున్నారో ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? నా అదృష్టం బాగుండబట్టి మీరు మాకు ప్రాణాలతో దక్కారు. నిజంగానే మీరు చనిపోయారనుకొని ఈ 10 రోజులు మేము ఎంత నరకం అనుభవించామో తెలుసా అండి? అన్నయ్య కూడా మీ గురించి బాధపడని రోజంటూ లేదు అని చెప్పి చెప్పన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది. అసలు ఆయన ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో నిలదీయండి అని మీరా అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర కంగారు పడిపోతూ, అమ్మ మీరా, కేపీ ఎప్పుడనగా భోజనం చేశాడో ఏంటో, ముందు వెళ్ళి భోజనం వడ్డించమ్మా, భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అని అంటూ ఉంటే, అవును కదా అన్నయ్య, నేను ఆయన ఎందుకు ఇలా చేశారో అని ఆలోచిస్తూ ఆయన భోజనం గురించే మర్చిపోయాను, నన్ను క్షమించండి. ముందు మీకు కడుపు నిండా నా చేత్తో భోజనం పెడతాను, ఆ తర్వాత మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి మీరా, రండి హ్యాండ్ వాష్ చేసుకుందరు కానీ అని చెప్పి అంటూ ఉంటే, నేను వస్తాను పద మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. వదిన, రా వదిన, పప్పుచారు టేస్ట్ ఎలా ఉందో చూద్దు కానీ అంటూ మీరా అపూర్వని లాక్కుపోతుంది. తర్వాత చెర్రీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్ర కళ్ళల్లో భయాన్ని చూస్తూ, కృష్ణప్రసాద్, ఏంటి బావగారు, ఎక్కడ మీరాకి నేను నిజం చెప్పేస్తానోనని భయపడిపోతున్నారా అని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, కృష్ణప్రసాద్, ఆ రోజు ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది కానీ నిజంగా నీ ప్రాణాలు తీయాలనేది నా ఉద్దేశం కాదు. నువ్వు అపూర్వ మెడ మీద కత్తి పెట్టడం వల్లే కదా తనకు ఏమవుతుందో అన్న భయంతో నేను అలా ప్రవర్తించాను. దయచేసి ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీ మీద పెట్టిన కేసును కూడా నేను వాపస్ తీసుకుంటాను. నిజంగా శోభచంద్రను నువ్వు చంపలేదని నేను నమ్ముతున్నాను. ఎవరు చంపారో పోలీసులను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోమని అంటాను. దయచేసి నా చెల్లెలు మీరాకి మాత్రం నిజం చెప్పకో అని అంటూ ఉంటే, మీరు చెప్పారని కాదు బావగారు, మీరాకి నాకంటే కూడా మీరంటేనే ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మీరా మీలోనే తల్లిని తండ్రిని చూసుకుంటుంది. అటువంటి మీరే తనను మోసం చేశారని, తన పసుపు కుంకుమలు తుడిచేయాలని చూశారని తెలిస్తే ఎట్టి పరిస్థితులను తను తట్టుకోలేదు. అందుకే మీరాకు
ఎట్టి పరిస్థితులను ఈ విషయం నేను చెప్పను, కానీ అలా అని ఎప్పటికీ చెప్పనని కాదు. నేను చెప్పిన మాట మీరు వినకపోతే ఖచ్చితంగా ఈ విషయం మీరకు చెప్తాను అని అంటూ ఉంటే, చెప్పు కేపీ, ఏం చేయాలో చెప్పు, నీ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటానని చెప్పాను కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అది మాత్రమే కాదు, మీరు భూమిని గగన్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో దూరం పెడుతున్నారు. అలా భూమిని దూరం పెట్టకుండా తనని మీ కూతురుగా యాక్సెప్ట్ చేయాలి, తనను మళ్ళీ ఈ ఇంటికి రానివ్వాలి అని చెప్పి తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఇంటికి వచ్చేలాగా మీరే తనకు ఫోన్ చేసి చెప్పాలి. కన్న తండ్రిలా తనకు మీరు అందించాల్సిన ప్రేమను అందివ్వాలి. అప్పుడే నేను ఈ విషయం మీరాకు చెప్పను అని కృష్ణప్రసాద్ కండిషన్ పెడతాడు. ఇక దాంతో సరే ఒప్పుకుంటున్నానని శరత్చంద్ర కృష్ణప్రసాద్ చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటాడు. తర్వాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. ఏవండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ నా చేత్తో మీకు వడ్డిస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని మీరా అంటూ ఉంటే, మీరా నువ్వు కూడా ఇన్ని రోజులు సరిగ్గా భోజనం చేయడం లేదని చెర్రి చెప్పాడు, ముందు నువ్వు తిను అంటూ కృష్ణప్రసాద్ ఎంతో ప్రేమగా మీరాకి తినిపిస్తూ ఉంటే మీరా కన్నీళ్ళు పెట్టుకుంటూ, చూసారా అన్నయ్య, ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, నా గురించే ఆలోచిస్తున్నారు అని చెప్పి మీరా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే, నేను ఎప్పుడు కోరుకునేది నీ సంతోషమే అమ్మా, ఎప్పుడు కూడా నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఈ కేపీ గాడిని ఆ సూర్యగాడు ఇంటికి రాకముందే వేసేస్తాడేమో అనుకుంటే వాడు ఎక్కడికి పోయి చచ్చాడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి హాస్పిటల్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ సూర్యను కలవాలని అనుకుంటుంది. కానీ ఇన్స్పెక్టర్ సూర్యకు అప్పుడే ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంతమంది పోలీసులు సూర్యను కలవడానికి వస్తారు. సూర్య వాళ్ళ పై ఆఫీసర్స్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత, సూర్య ఏంటిది, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా నిన్ను ఇంత దారుణంగా కొట్టింది ఎవరు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఆ కేపీని చంపాలనుకున్నానన్న విషయం తెలిస్తే నా జాబ్కి రిస్క్ అవుతుంది, కాబట్టి జరిగింది మార్చి చెప్పాలనుకొని సూర్య సార్ ఇదంతా చేసింది ఆ కేపీ కొడుకు గగన్ గడే. నేను కేపీని అరెస్ట్ చేయాలని అనుకున్నాను, వాడు బతికే ఉండి ఇన్ని రోజులు మనల్ని అందరినీ దారుణంగా మోసం చేశాడు సార్, దాంతో వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్దామని అనుకున్నాను. కానీ గగన్ అడ్డుపడి నా తండ్రిని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ నన్ను చావు కుట్టాడు సార్ అని చెప్పి సూర్య తన పై ఆఫీసర్లకు చెప్పడంతో, డ్యూటీలో ఉన్న నీ మీద అంత ధైర్యంగా ఆ గగన్ గాడు చేయి చేసుకుంటాడా, ఇక ఆ గగన్ గాడి సంగతి మేం చూసుకుంటాము, నువ్వు కంగారు పడకు అని చెప్పి సూర్యకు చెబుతూ ఉంటారు. వాడికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాము, నన్ను చంపండి సార్ అంటూ మా కాళ్ళు పట్టుకొని వేడుకునేలాగా చేస్తాము, మన డిపార్ట్మెంట్ అంటే ఏంటో వాడికి చూపిస్తాము అని చెప్పి పోలీసులు సూర్యకు చెబుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత భూమి అదంతా కూడా వినేసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే బావను కాపాడాలి అని చెప్పి భూమి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే హోమ్ మినిస్టర్ ఒక సాధారణ వ్యక్తిలాగా వాకింగ్కి వెళ్తారు. అలా వాకింగ్కి వెళ్ళిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో అప్పుడే మార్కెట్కి వెళ్ళొస్తున్న భూమి అది గమనించి సిపిఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడుతుంది. ఇక దాంతో ఆయన బతికిన తర్వాత భూమితో, అమ్మ నువ్వెవరివో నాకు తెలీదు, కానీ ఈరోజు నా ప్రాణాలను కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించావు, నీకు ఏ విధమైన సాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి, నువ్వు ఎప్పుడు నన్ను కలవాలనుకున్నా కూడా ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఇమ్మీడియట్గా నీకు నేను అపాయింట్మెంట్ ఇస్తాను, నీ పేరేంటమ్మా అని ఆయన అడగడంతో భూమి సార్ అని చెప్పి భూమి అంటుంది. ఇక అలా హోమ్ మినిస్టర్ గారితో భూమికి పరిచయం ఏర్పడుతుంది. ఇంటికి వచ్చిన పోలీసులు గగన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సార్ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని గగన్ అడగడంతో ఇక అప్పుడు పోలీసులు, నువ్వు ఇన్స్పెక్టర్ సూర్యను అత్యంత దారుణంగా కొట్టావు కదా, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు గగన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. శారద అడ్డుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి బయట నుండి ఇంటికి వచ్చేసరికి శారద ఏడుస్తూ, అమ్మ భూమి గగన్ని అరెస్ట్ చేశారమ్మా అని చెప్పి అంటూ ఉంటే, భూమి మీరు కంగారు పడకండి అత్తయ్య, ఎలాగైనా సరే ఆయన్ని కాపాడుకుంటానని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడున్న పోలీసులను బతిమలాడుతూ ఉంటుంది. సార్ ఇందులో మా బావ తప్పేమీ లేదు, ఆ సూర్యని మా మావయ్యని చంపాలనుకున్నాడు,
అందుకే తప్పనిసరి పరిస్థితిలో మా బావ ఆయన మీద చేయి చేసుకొని మా మామయ్య ప్రాణాలను కాపాడాడు సార్. ప్లీజ్ సార్ మా బావని వదిలేయండి అని భూమి బతిమలాడుతూ ఉంటే, డిపార్ట్మెంట్ పవర్ ఏంటో ఈరోజు చూపిస్తాము, నువ్వు ఏమైనా చేసుకో, మీ బావని విడిపించడం ఎవరి వల్ల కాదు అని చెప్పి పోలీసులు భూమితో కూడా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక దాంతో పోలీసులు భూమితో అసభ్యంగా మాట్లాడటంతో, రే నా భార్యను ఏమైనా అన్నారంటే చంపేస్తాను, ఒక్కసారి నా సంఖ్యలు విప్పి చూడండి, నేనంటే ఏంటో మీకు చూపిస్తాను, అసలు మీరు పోలీసులైనా, సాయం కోరి వచ్చిన ఆడవాళ్ళతో ప్రవర్తించే విధానం ఇదేనా అని చెప్పి, గగన్ భూమి నువ్వేం కంగారు పడకు, వీళ్ళు నన్ను ఏమి చేయలేరు, ఇంటికి వెళ్ళు, అక్కడ అమ్మ ఒక్కతే ఉంది, వెళ్ళి అమ్మకు ధైర్యం చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా భూమి ఎంతగానో ఏడుస్తూ బావని ఎలా విడిపించుకోవాలా అని ఆలోచిస్తూ హోమ్ మినిస్టర్ని గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు నీకు ఎటువంటి సాయం చేయాలన్నా చేస్తానని అన్నారు కదా, ఇప్పుడు బావని విడిపించుకోవాలంటే వెంటనే ఆయన్ని కలవాలనుకొని భూమి హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తుంది. ఇక దాంతో హోమ్ మినిస్టర్ గారు భూమి బాధను అర్థం చేసుకున్న తర్వాత, అమ్మ నా ప్రాణాలు కాపాడిన దేవతవి నువ్వు, తప్పకుండా నీకు సాయం చేస్తానని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు. హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ రావడంతో పోలీసులంతా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. గగన్ అనే అబ్బాయిని మీరు అరెస్ట్ చేశారు కదా, ఇమీడియట్గా అతన్ని రిలీజ్ చేయండి, నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఇలా అరెస్ట్ చేయడం తప్పని మీకు తెలీదా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు కనుక మీరు అతన్ని రిలీజ్ చేయకపోతే మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసి పడేస్తాను అని చెప్పి హోమ్ మినిస్టర్ బెదిరించడంతో పోలీసులంతా కూడా భయపడిపోయి గగన్ని వెంటనే రిలీజ్ చేస్తారు. అమ్మా మీకు ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని మాకు తెలీదమ్మా, మాది తప్పైపోయింది, సార్ని మిమ్మల్ని మేము ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పి పోలీసులు భూమికి దండం పెట్టి గగన్ని భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక భూమి గగన్ని క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నాన్న గగన్ నీకు ఏమవుతుందో ఏంటో నన్ను చాలా కంగారు పడిపోయాను నాన్న, భూమి ఈరోజు నిన్ను కాపాడింది, నీతో పాటు మన కుటుంబాన్ని కాపాడిందని చెప్పి శారద ఇటువంటి కోడలు దొరకడం, ఇటువంటి భార్య దొరకడం నిజంగా మన కుటుంబం చేసుకున్న అదృష్టం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అలా గగన్ భూమిని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. భూమి రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమించు భూమి, ఇన్ని రోజులు నువ్వు నా భార్యవి కాదంటూ నేను నిన్ను దూరం పెట్టాను, కానీ ఈరోజు నువ్వు మాత్రం నీ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నో అవమానాలను భరిస్తూ నన్ను కాపాడావని చెప్పి గగన్ ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టనని నేను నీకు మాటిస్తున్నాను, నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నానని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకుంటాడు. ఇక అలా గగన్ భూమి ఇద్దరు ఒకటవడంతో శారద వెంటనే పంతులు గారిని పిలిపించి వాళ్ళ శోభనానికి ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.